రమేష్ అండి, 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. సమస్య ఏంటంటే 4-5 డివిజన్లకు కలిపి మంచిగంటి నగర్ పక్కన ఎన్ఎస్పి కెనాల్ గవర్నమెంట్ భూమి ఉంది. ఆ భూమి 40 సంవత్సరాల నుంచి శ్మశానంగా వాడుకుంటున్నాం. అది ఎప్పటికైనా కూడా శ్మశానం తరపునే వాడుతున్నాం. కానీ 2013లో కూడా కొంతమంది అక్కడ గుడిసెలేయడానికి ప్రయత్నం చేసి విఫలత్వం చేసినాం. ఆడ గుడిసెలేసి ప్రతి ఒక్కరు రావటం, గుడిసేయటం. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉండి మా ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఇక్కడ శ్మశానం ఉండకూడదు, ఈ భూములకి విలువ రావాలంటే అక్కడ శ్మశానం ఉండొద్దని అక్కడున్న కొంతమంది పేదోళ్ళని ఉసిగొలిపి ఆ ప్లాట్ల మీద పంపించటం, ఆ శ్మశాన వాటి మీద పంపించటం, ఇవన్నీ కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా సేమ్ ఇదే గుడిసెలేయటం, మేము పీకటం గొడవలకు దారితీస్తుంది. అక్కడ కావాలని ఒక 4వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటరు వాళ్ళ భూములకి విలువ రావాలని చెప్పి ఇక్కడ శ్మశానం ఉండకూడదు అనే దురుద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తుంది. దయచేసి ప్రభుత్వం వారు దీన్ని ఆ భూమి సర్వే చేయించి ఇది గవర్నమెంట్ భూమి లేకపోతే ప్రైవేట్ భూమి చేయించి మాకు శ్మశానంగా ప్రకటిస్తే అక్కడున్న పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుద్దని మా కోరిక. ఇప్పుడు ఇవాళ రాతపూర్వకంగా లెటర్ ఇచ్చినాం. గతంలో 2013లో కూడా ఇచ్చినాం. దానికి సంబంధించిన పేపర్కి వచ్చినటువంటి కాగితం నిన్న మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగిందండి. దయచేసి పేద ప్రజల వెంట ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. బొల్లి కొమరయ్య, స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్. అదేవిధంగా స్థానికంగా గ్రామంలో యాదవ పెద్దవాళ్ళకు కూడా ఉన్నాను. అయితే మేము వచ్చి దరిదాపు 39 సంవత్సరాలు అవుతుంది యూపీహెచ్ కాలనీకి. మేము రాకముందు నుంచి ఎప్పటి నుంచో కూడా అక్కడ ఉన్న స్థానికులు అక్కడ చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా మేము అక్కడ ఖననం చేసుకునే వాళ్ళం. మేము రాకముందు చేశారు, మేము వచ్చిన కాంచి కూడా దరిదాపు కొన్ని వందల మందిని ఖననం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ స్థానికంగా ఈ భూములకు రేట్లు పెరగటం ఇవన్నీ చూసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కొద్దిగా తెలివికల్ల నాయకులు, వాళ్ళ భూములకు రేటు రావడం కోసం ఈ శ్మశానం అనేది ఇక్కడ ఉండకూడదు అనేది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2013లో ఇలాగే చేస్తే 2013లో దాన్ని పటాపంచలు చేయడం జరిగింది. మళ్ళీ మధ్యకాలంలో అక్కడున్న మా వంటి పిల్లల్ని ఉసిగొలిపి మా వాళ్ళను మా మీదకి ఉసిగొలిపి అక్కడ గొడవలు సృష్టిస్తున్నారు. దయచేసి ఇది ఎవరి మీదనో పోరాటం కాదు. బతికిన వాళ్ళని ఎన్నో చెట్టు కిందనైనా ఉంటాం, కానీ చచ్చిపోయిన వాళ్ళని ఎవరు చెట్టు కింద ఉండనియరు, ఇంట్లో ఉండనియరు. చచ్చిపోయిన వాళ్ళకు శ్మశానం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఇది ఎన్ఎస్ కెనాల్ వాళ్ళది, ఎవరిది ప్రైవేట్ వాళ్ళది కాదు, ఎవరిది కాదు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూమే కాబట్టి, ప్రజలంటే ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రజలకే ఉండాలని దాన్ని ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లా నిన్న మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. మాకు దయచేసి ప్రభుత్వం ఈ స్థలాన్ని శాశ్వతంగా శ్మశాన వాటికగా ప్రకటించి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులు అన్నీ కూడా వాళ్ళు మాకు సమకూర్చి శ్మశాన వాటిక అన్ని చోట్ల ఇప్పుడు కడుతున్నారు. మా కాడ కూడా శ్మశాన వాటిక కట్టించాలని ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం. 5వ డివిజన్ మేము 40 సంవత్సరాల నుంచి అక్కడ శ్మశానంగా ఉన్న స్థలంలో కొంతమంది ఒక వారం 10 రోజుల క్రితం గుడిసెలు వేసేయడం జరిగింది. అవి మీ అందరం తొలగించేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. నిన్న మంత్రి గారిని కూడా కలిసాము, అక్కడ కూడా ఇచ్చాము. అయితే ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. సారు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తా అని చెప్పారు. ఈరోజు ఖమ్మం అర్బన్ మండలం ఖానాపురం హవేలీ యూపీహెచ్ కాలనీ వేణుగోపాల్ నగర్ టు మంచికంటి నగరు ప్రాంతానికి ఆనుకొని ఉండేటటువంటి ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు సంబంధించిన భూమి 1983 నుండి ఆ యూపీహెచ్ కాలనీ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఎవరు నివాసులైనటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా ఆ శ్మశాన వాటికలోనే ఖననం చేస్తూ ఉండేవాళ్ళం. దాదాపుగా అక్కడ ఉండేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళని క్రిమిలేట్ చేసినటువంటి శ్మశాన వాటికకు సంబంధించిన భూమి ఈ మధ్యకాలంలో కబ్జాకు గురవుతూ ఉన్నది. వేరే ప్రాంతం నుంచి అయినా వస్తున్నారని అంటే అక్కడ ప్రేరేపించేవాడు అక్కడే ఉండు, గుడిసెలేసేవాళ్ళు అక్కడే ఉన్నారు. పేదరికం నిర్మూలన అనేటటువంటిది ప్రభుత్వాలు ఎన్నొచ్చినా ఏ పథకాలు తీసుకొచ్చినా కూడా ఇంకా పేదరికం ఇబ్బందులు ఉండనే ఉంటాయి. కానీ మనుషులుగా జీవించి ఉన్నంత కాలం
ఒక దగ్గర అవసరమైతే కిరాయి ఇంట్లోనో చెట్టు కిందనో బతకగలుగుతాం. కానీ చనిపోయినటువంటి మనిషిని పెట్టేటటువంటి బొందలగడ్డను కూడా ఆక్రమించేటటువంటి పద్ధతులను ప్రేరేపిస్తా ఉన్నారంటే నిజంగా అది హాస్యాస్పదంగా ఉన్నది. లేదు, కొంత కావాలని చేయించేటటువంటి ప్రయత్నము జరుగుతుంటది. ఎన్ఎస్పి ల్యాండ్ తర్వాత దానికి రోడ్డుకు అవతల పక్క ఉండేది మళ్ళీ ప్రైవేట్ భూములు. ఆ ప్రైవేట్ భూములకు రేట్లు రావాలన్నా, ఆ ప్రైవేట్ భూములు ఎవడన్నా కొనాలన్నా ఎదురుగా బొందలగట్టు ఉంది కాబట్టి దానికి రారు అనేటటువంటి ఆలోచనతోనే ఏమైనా గుడిసెలు వేయిస్తున్నారా అంటే కూడా అవునని అనుకోవచ్చు. లేకపోతే ఆ ధైర్యం చేసేటటువంటి వాళ్ళు 2013లో గుగులోతు సురేష్ అనేటటువంటి మా తండాకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే మేము శవయాత్రను తీసుకొని పోతామంటే అడ్డగించినారు. మేము అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి సిఐ గారే స్వయాన రామానుజం సిఐ గారు, తహసీల్దార్ ఆనాడు సంబంధించినటువంటి అశోక చక్రవర్తి అనేటటువంటి తహసీల్దార్ గారు వాళ్ళు వచ్చి ఆ పరిసరాలని పరిశీలన చేసి ఇది శ్మశాన వాటిక అని చెప్పని ఆ భూ కబ్జా చేసేటటువంటి వాళ్ళని ఆ గుడిసెలను దించేసి ఆనాడు ఆ కార్యక్రమం చేయించినారు. మళ్ళీ అదే తరహాలో చూసుకుంటే మళ్ళా ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజుల నుంచి కూడా అదే తంతు జరుగుతా ఉన్నది. నిన్న గౌరవ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మా డివిజన్కి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం మీద వస్తే ఊరందరం కలిసి కులాలు మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వారు స్పందిస్తూ తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి ఒక మాట చెప్పడం జరిగింది. ఈనాడు తహసీల్దార్ గారిని మేము కలవడం జరిగింది. ఇలాంటి పరిశీలనకు వస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో శ్మశాన వాటికను కాపాడి అది ఆ ఊరికి ఉపయోగపడేటటువంటి శ్మశాన వాటికనే ఉంచుతామని చెప్పని మాట ఇచ్చి ఉన్నారు. అట్లనే మంత్రి గారు కూడా అధికారులకు గట్టిగానే చెప్పి ఉన్నారు. 80 నుంచి అంటే దాదాపుగా 40-42 సంవత్సరాల నుంచి శ్మశాన వాటికి ఉపయోగిస్తున్నటువంటి భూమి అన్యాక్రాంతం కాకూడదు అనేటటువంటిది మంత్రి గారు చెప్పడం కూడా మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. తహసీల్దార్ గారు కూడా ఈరోజు సాయంత్రం విజిట్కి వస్తామని చెప్పి ఉన్నారు. అట్లనే ఆర్డీఓ గారు కూడా శ్మశాన వాటికి కంపల్సరిగా భూమిని కేటాయించాలని చెప్పి ఉన్నారు. కాబట్టి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.